సీజన్ ఐపీఎల్లో బెంగళూరు జట్టు ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం ఆరంభం నుండి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు సాధిస్తూనే ఉన్నాడు. అతడి ప్రదర్శనకు గాను సీజన్ ఆరంభం నుండి కోహ్లీ దగ్గరే ఆరెంజ్ క్యాప్ కూడా ఉంది. అయితే కోహ్లీ పరుగులు సాధిస్తున్నప్పటికీ కోహ్లీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంది అని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఆదివారం గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఆ విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. 159 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసి 44 బంతుల్లో 70 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక మ్యాచ్ అనంతరం గంభీర్ కూడా కోహ్లీకి మద్దతు ఇస్తూ విమర్శకులకు చురకలు అంటించాడు. గంభీర్ మాట్లాడుతూ, కోహ్లీకి నాకు మధ్య ఏదో ఉందని మీడియా భూతద్దంలో పెట్టి చూపింది. వాస్తవంగా అయితే మా మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. విరాట్ వ్యక్తిత్వం ఏమిటి అనేది మీడియాకు కనీస అవగాహన కూడా లేదు. మీడియా అనవసరంగా హైప్ సృష్టించింది. వాస్తవానికి పాజిటివ్ గా కూడా హైప్ సృష్టించవచ్చు, కానీ మీడియా అలా చేయడం లేదు. పరిపక్వత ఉన్న ఇద్దరి మధ్య బయటివారు ఎలాంటి ఇబ్బందులు సృష్టించలేరు. ఎందుకంటే అంతిమంగా బంధం వారి మధ్య ఉంటుంది. ఇక కోహ్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే ప్రతి ఆటగాడికి భిన్నమైన శైలి ఉంటుంది. మాక్స్వెల్ చేసేది కోహ్లీకి సాధ్యం కాదు. విరాట్ ఆడినట్లు అతడు ఆడలేకపోవచ్చు. మీ జట్టులో విభిన్నమైన బ్యాటర్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. 1 నుంచి 8వ నెంబర్ వరకు మీ వద్ద హిట్టర్లే ఉంటే 300 కొట్టొచ్చు, లేదా 30కే ఆలౌట్ కావచ్చు. 100 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నప్పుడు మీరు గెలిచే పరిస్థితి ఉంటే మంచిదే. అదే 180 స్ట్రైక్ రేట్ తో ఆడి ఓడిపోతే ఏమిటి ప్రయోజనం? ఒక్క విషయం మాత్రం చెప్పగలను, విరాట్లా కనీసం ఒక్క డాన్స్ స్టెప్ కూడా నేను వేయలేను. నేను అతడి నుంచి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అది డాన్స్ మాత్రమే అని గంభీర్ చమత్కరించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.